అవమానించడమేనని మండిపడ్డారు. రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సహకరించాలనే సమాఖ్య స్ఫూర్తిని మోదీ ప్రభుత్వం దెబ్బతీస్తోందని ధ్వజమెత్తారు. గతంలో గుజరాత్ ముఖ్యమంత్రికి అమెరికా, కెనడా పర్యటనలకు అనుమతులిచ్చినట్లు గుర్తు చేశారు. కేంద్రం తనను భౌతికంగా అడ్డుకున్నంత మాత్రాన తన లక్ష్యం మాత్రం ఆగదని తెలిపారు. రేవంత్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు. దేశ వ్యతిరేక శక్తులతో సమావేశాలు పెట్టుకుంటే ఎలా పర్మిషన్ ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయంపై అనాలిసిస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ అడ్వకేట్ శరత్ గారు అనాలిసిస్ లో జాయిన్ అయ్యారు. శరత్ గారు నమస్తే. నమస్కారం అండి. ఎస్ మేడం, ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు ఈ రోజు మీ ప్రోగ్రామ్ చాలా చక్కగా నిర్వహించారమ్మా. చాలా రోజుల తర్వాత, అంటే ఇన్ సెన్స్ ఒక రకంగా ఈ డిస్కషన్ డిబేట్ లో మీనింగ్ఫుల్ అంశాలు వస్తున్నాయి. కంగ్రాచులేషన్స్. మీరు ఇట్లనే ఇంకా మంచి మంచి ప్రోగ్రాం చేయాలా. మహిళలకి మీ ఛానల్ ఎంత ప్రాధాన్యత ఇస్తుంది అనేది ఒక రకంగా మిమ్మల్ని చూసైనా కాంగ్రెస్ వాళ్ళు బుద్ధి తెచ్చుకుంటే బెస్ట్. రెండోది ఏంటంటే మేడం, ఈ ముఖ్యమంత్రికి సంబంధించిన వ్యవహారాల్లో ఉన్నాయి కదా. ముఖ్యమంత్రి ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినాడు. ఏది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం అని. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధము అని అన్నప్పుడు ఏ అంశాల్లో విరుద్ధము అంటే, రాష్ట్రాల అధికారాలను హరిస్తే, రాష్ట్రాల ప్రగతిని అడ్డుకుంటే, లేదా రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోతే, ఇట్లాంటి విషయాల్లో సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం అని మనం చెప్పొచ్చు. ముఖ్యమంత్రికి విదేశీ పర్యటనలకు కొన్ని అనుమతులు తీసుకోవాలి, కొన్ని రకాల క్లారిటీ ఇవ్వాలి, అనుమతులు పొందాలి. ఒక పక్క కేంద్రం నుంచి అనుమతులే రాలేదు. ఈయనెందుకు విదేశీ ప్రయాణం స్టార్ట్ చేసినాడు? అక్కడ ఏమెత్తిపోయింది? రేపు అక్కడ ఏమైనా పెద్ద నిధుల మూట అక్కడ ఉంది, దాన్ని మోసుకొని రాష్ట్రానికి రావాలని వెళ్ళాడా? కాదు కదా. సో కాబట్టి తాను చేసినటువంటి అనాలోచితమైన దానికి తెలంగాణ ప్రజలు ఎందుకు బాధ్యత వహిస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈయన తెలంగాణ ప్రజల తరఫున ఎన్నడూ పనిచేసినాడు మేడం? తెలంగాణ ఉద్యమంలో ఈయన పాత్ర ఎక్కడ? ఆయన ఎక్కడున్నాడు? తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించి సమైక్యవాదుల తొత్తులాగా మారినాడు, సమైక్య రాజకీయాలు చేసినాడు చంద్రబాబు నాయుడుతో ఉండి. కాబట్టి ఈయనని ఎవడో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవము అదంతా అవుతుంది. అది తెలుగుదేశం పార్టీకి ఉంటుంది. అది అక్కడి నుంచి దాన్ని తీసుకొచ్చి కాంగ్రెస్ లో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. తెలంగాణ వాదుల ఆత్మగౌరవానికి సంబంధించింది అదే. ఫస్ట్ పాయింట్, నీకు అనుమతులు రానప్పుడు నువ్వు ఎందుకు ప్రయాణం స్టార్ట్ చేసినావు? నువ్వు బస్ ఎక్కినాక టికెట్ తీసుకోవడమా? ఇది కాదు కదా. విదేశీ పర్యటన ముఖ్యమంత్రి అన్నప్పుడు మాకు క్లియరెన్స్ రాలేదు, పోస్ట్పోన్ చేసుకో, 15 రోజులు, నెల రోజులు పోస్ట్పోన్ చేసుకుని తర్వాత స్టార్ట్ గా. అంటే ఇవాళనే వెళ్లాలా, ముహూర్తం పెట్టుకున్నాడా ఈ రోజే పోవాలని కాదు. అసలు ఆయన ధర్మపురి అరవింద్ చెప్పినట్టుగా ఈయనకు అక్బరుద్దీన్ ఓవైసీ కూతురు పెళ్లికి ఏడాల. సో దాన్ని సెట్ అయ్యేటట్టుగా ప్రోగ్రామ్ అంతా షెడ్యూల్ చేసుకొని అంత కొంత రాజకీయాలు చేసినాడు. కాబట్టి కేంద్రం అనుమతి నిరాకరించింది. తర్వాత కేంద్రం ఎందుకు అనుమతి నిరాకరించిందో ఆ విషయం లోపల మా ఎంపీలందరూ పార్లమెంటు లోపల ఆ ఇష్యూని లేవనెత్తారు, అది ఇదని అన్నారు. ఇప్పటి వరకు తెలంగాణ ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నిసార్లు మాట్లాడిన వాళ్ళ పేరేంది? ఫస్ట్, వాళ్ళు ఎన్నడూ మాట్లాడలేదు. వీళ్ళంతా బిజినెస్ పర్సన్స్, బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటారు. ఢిల్లీలో అన్ని రకాల వ్యవహారాలు చేస్తారు. పోనీ ఒకవేళ ముఖ్యమంత్రి పర్యటన అంత ప్రధానమైనది అయితే, మన రాష్ట్రానికి తరఫున ఒక అడ్వైజర్ ఉన్నాడు కదా, ఢిల్లీలో మన ప్రతినిధి ఉన్నాడు కదా, ఆయన పోయి, మరి ఆయనకైతే గతంలో బీజేపీలో ఉండి వచ్చిన వ్యక్తి, ఆయనకు బీజేపీ నాయకులు అందరూ తెలుసు కదా. అయ్యా, మరి మా ముఖ్యమంత్రి పర్యటనకు ఇంతవరకు మీరు అనుమతి ఇవ్వలేదు, అనుమతి ఇవ్వండి. ఇవ్వకుంటే ఎందుకు ఇవ్వరో ఇప్పుడే చెప్పండి. ముఖ్యమంత్రి పర్యటన స్టార్ట్ అయినాక ఆయన పర్యటన మధ్యలో ఆగిపోతే మా రాష్ట్ర ప్రజలకు, మా ముఖ్యమంత్రికి అవమానం జరుగుతుందని మాట్లాడాలి కదా. ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు అడగలేదు? అంటే వీళ్ళ ఆలోచన అమెరికా పర్యటన కాదు, నిధుల వ్యవహారం కాదు. అదంతా అక్బరుద్దీన్ ఓవైసీ బిడ్డ పెళ్లికి వీళ్ళందరూ కలిసి పోవాలనుకున్నారు, పోయినారు. అక్కడ కార్యక్రమాలైంది. ఇక ఇప్పుడు ఖాళీగా ఉన్నారు కాబట్టి ఏదోటి కేంద్రం మీద మన్నుపోయాలా అనే ఒక కార్యక్రమంలో మొదలైనారు. మీరు చెప్పండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రైన్ ప్రయాణంలో పోతాం, మన టికెట్ కన్ఫర్మ్ కాకుండా రైల్వే స్టేషన్ లో పోయి నిలబడతామా మేడం? లేదు. సో ఇది అంతే కదా. నీవు ఒక స్టేట్ చీఫ్ మినిస్టర్ గా, చీఫ్ మినిస్టర్స్ సెక్రటరేట్, తర్వాత ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీతో కన్ఫాబులేషన్ జరుగుతున్నప్పుడు, చర్చలు జరుగుతున్నప్పుడు అనుమతి రాకముందు నువ్వు ఎందుకు వెళ్ళావు? అంటే నీకు ఇక్కడ హైదరాబాద్ లో పర్మిషన్ ఇవ్వకుండా, ఢిల్లీలో పర్మిషన్ ఇవ్వకుండా నువ్వు లండన్ పోయినాక నీకు పర్మిషన్ ఇస్తారా? వాట్ ఇస్ దిస్? అసలు అంత చైల్డిష్. ది చీఫ్ మినిస్టర్ హెస్ కండక్టెడ్ హిమ్సెల్ఫ్ ఇన్ అ వెరీ చైల్డిష్ వే. హీ ఆట్ టు హ్యావ్ థాట్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్, మనము
పూర్తిగా నిశ్చితమైనాక కదా, ప్రజల డబ్బు కదా ఇది. ముఖ్యమంత్రి తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని విదేశీ పర్యటనలకు పోతున్నాడా, లేకపోతే రాష్ట్ర ప్రయోజనాల కోసం పోతున్నా అని అంటున్నాడు కదా. ఈ విషయం ఆ రోజే చెప్పేది ఉండే, నాకు ఇంతవరకు అనుమతి ఇవ్వలేదు, నేను విదేశాలకు పోవాలని అనుకున్నా, కేంద్రం వివక్ష ప్రదర్శిస్తున్నది, వాళ్ళ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఒక రకంగా, మన రాష్ట్రానికి ఒక రకంగా చేస్తుంది అని ముందే గనక అనుంటే అప్పుడు తెలంగాణ ప్రజలు ఈయనకు మద్దతు ఇచ్చేవాడు. ఈయన తన పని తాను గానిచ్చుకొని లండన్ పోయి పెళ్లిళ్ళు అటెండ్ అయ్యి విందు భోజనాలు చేసి అక్కడి నుంచి అల్లరి చేస్తే దాన్ని ఎవడు పట్టించుకుంటాడు? ఓకే. ఏది ఏమైనా ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా పోవడం వల్ల ఒరిగే ప్రయోజనాల కన్నా ఆఫీసర్లు పోతేనే కరెక్ట్ గా జరిగింది. ఆ ఆఫీసర్లు తప్పకుండా చర్చలు జరుపుతారు. రాష్ట్రాల ఇంట్రెస్ట్ ను కాపాడడానికి ఆ ఆఫీసర్ల బృందం పోయింది. అది ఆ విషయాన్ని అక్కడతో ఆపితే బాగుండేది. రెండోది, మంత్రులందరూ అక్కడ కూర్చున్నారు మేడం. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినాడు కదా, మీరు అబ్జర్వ్ చేసినారు లేదో, మంత్రులను ఉత్సాహ విగ్రహాలాగా కూర్చోబెట్టాడు. ఒక్క మంత్రి మాట్లాడినాడా? ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడినాడా? మాజీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడినా? ఏ మంత్రి మాట్లాడినాడు? వాళ్ళందరినీ ఎందుకు కూర్చోబెట్టుకున్నాడు అంటే కొండా సురేఖ అంశం వస్తుంది కాబట్టి ఎక్కువ మంది బీసీలను ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూర్చోబెట్టాడు. మీరు గమనించారు లేదు? ఆ కాన్ఫిగరేషన్ కనుక చూస్తే 2-3 ఉన్నత వర్గాల వాళ్ళు, మిగతా వాళ్ళందరినీ బీసీలకు పట్టుకున్నాడు. అసలు అవకాశం దొరికితే కొండా సురేఖ విషయంలో ఈరోజు నోరు వారేసుకునేవాడే. కానీ అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళు అంతకు ముందే జరిపిన చర్చల లోపల ఈయనకు కొంత సంయమనం పాటించాడు అని అన్నాడు కాబట్టి ఆయన సైలెంట్ గా ఉన్నాడు. లేకపోతే ఈ రోజు కొండా సురేఖ మీద ఆయన ఉరుములు ఉరిసేవాడే. ఇది జరిగిన సంఘటన మేడం. ఓకే. దిలీపాచారి గారు, తెలంగాణ ప్రజలకి అవమానం జరిగింది అంటున్నారు రేవంత్. అంటే కేంద్రం ఏమైనా తెలంగాణపై వివక్ష చూపిస్తుందంటారా? ముందుగా చాలా మంచి శరత్ గారు చెప్పినట్టు ఈ రోజు డిస్కషన్ చాలా అర్థవంతంగా జరుగుతుంది మేడం. రెండో అంశం ఏంటంటే, ఇప్పుడు ఈయన అమెరికా పర్యటన గురించి కేంద్రము పర్మిషన్ ఇవ్వలేదని చెప్తా ఉన్నారు కదా. దానికంటే ముందు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రుల సమావేశం ఉంది కోవలంలో. అమిత్ షా గారు అటెండ్ అయ్యిండు దానికి, చంద్రబాబు నాయుడు గారు అటెండ్ అయ్యిండ్రు, డికే శివకుమార్ గారు అటెండ్ అయ్యిండ్రు, వికే సతీశన్ గారు అటెండ్ అయ్యిండ్రు, కేరళ ముఖ్యమంత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి విజయన్ గారు అటెండ్ అయ్యిండు, రేవంత్ రెడ్డి గారు డుమ్మ కొట్టిండు. తెలంగాణ ప్రయోజనాలే అంత ముఖ్యం అనుకుంటే మీరు అక్కడ కూర్చోబెట్టి అమిత్ షా గారిని కూర్చోబెట్టి మన అంతర్రాష్ట్ర వివాదాలు, లేదనుకుంటే అంతర్రాష్ట్ర జల వివాదాలు ఇవన్నీ ఉన్నాయి, అక్కడ పరిష్కరించుకోవాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి, తెలంగాణ ప్రయోజనాలు కాపాడుకునే అంశాలు చాలా ఉన్నాయి. కానీ వాటన్నింటినీ పక్కన పెట్టి, అంటే మీరు ప్రియారిటీ చూడండి. దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశము కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆధ్వర్యంలో కోవలంలో జరుగుతున్న సందర్భం లోపల అక్బరుద్దీన్ ఓవైసీ గారి కూతురు పెళ్లి అతి ముఖ్యమైన అంశంగా ఆయన ఎంచుకున్నాడు. అంటే రాష్ట్ర ప్రయోజనాలకు ఎంత బాధ్యత ఉంది, ఎంత బాధ్యత వహిస్తున్నాడు, రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎంతగా ఆలోచన చేస్తున్నాడు, తన వ్యక్తిగత ఎజెండా కోసం ఎంత దూరం పోతున్నాడు, దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది. విజ్ఞులు పెద్దలు శరత్ గారు కూడా దీని మీద విశ్లేషించాల్సిన అవసరం ఉంది. నేను చాలా కేటగారికల్ గా అడుగుతున్నా వారిని కూడా. దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరుగుతా ఉంటే దాన్ని పక్కన పెట్టి ఆయన ప్రియారిటైజేషన్ అక్బరుద్దీన్ ఓవైసీ కూతురు పెళ్లి కావాల్సి వచ్చింది. దాని గురించి ఏం సమాధానం చెప్తాడు? ఈయనకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా లేదనుకుంటే రాజకీయం ముఖ్యమా అనేది ఈ ఒక్క అంశంతో తేట తెల్లమైంది కదా. రెండో అంశము, వారు చెప్పినట్టు రైలు ఎక్కిన తర్వాత రిజర్వేషన్ గురించి ఆలోచన చేస్తారా అండి? మీరు లండన్ పోక ముందుకే మరి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ నుంచి అనుమతి ఉందా లేదా అనేది వీరు రూఢి చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. అంటే పోతుంటే ఈయనకు అవకాశాలు వస్తాయా? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, యూపీఏ గవర్నమెంట్ లో తరుణ్ గొగోయ్ గారు తన కాంగ్రెస్ ముఖ్యమంత్రి, అస్సాం ముఖ్యమంత్రి యూపీఏ సమయం లోపల వారి కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వమే కదా అప్పుడు ఢిల్లీలో. అస్సాం ముఖ్యమంత్రి అనుమతులు ఎట్లా రద్దు చేసింది? కనుక ఇది వితండవాదం చేయడం కోసమే మాట్లాడాల్సిన అంశం గాని ఇది రాజకీయంగా పరిణతి ఎక్కడా కూడా సూచిస్తలేదు. రెండో అంశము, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చాలా సందర్భాల లోపల వారికి కూడా అనుమతులు ఇవ్వలేదు. ఎక్స్టర్నల్ అఫైర్ ఎంఈఏ
మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి. దానికి వివక్షణ అని అంటారా? కనుక మేము ఏమంటున్నామనంటే చాలా అంశాలు ఉంటాయండి. Okay. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ చాలా అంశాలని పరిగణలోకి తీసుకొని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ దేశానికి పోతా ఉంటే ఈయన ఏమేమి ఎజెండా పెట్టుకొని పోతున్నాడు అనేది చూడరా? కనుక ఈయన ఒక ఇడెన్ ఎజెండా పెట్టుకొని దేశ వ్యతిరేక శక్తుల దగ్గర కలవడం కోసం పోతా ఉంటే విదేశీ మంత్రిత్వ శాఖ చూస్తూ ఊరుకుంటుందా? ఈయనను పంపించి వీరు ఎక్కడ కూడా అంటే కాంగ్రెస్ పార్టీ గడిచిన 10-12 సంవత్సరాల నుంచి ఒక ఎజెండా పెట్టుకొని పోతుంది. దేశ వ్యతిరేక శక్తుల దగ్గర అక్కడ పోయి సమావేశం అవుతారు. Okay. దేశాన్ని ఏ విధంగా విచ్ఛిన్నం చేయాలనో అక్కడ ఒక ఎజెండా తయారు చేసుకొని వస్తారు. దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం కోసం కూర్చుంటారు. రాహుల్ గాంధీ గారు వంత అయిపోయింది, ఈ ముఖ్యమంత్రి గారు వంత వచ్చింది. మీరు ఆశ్చర్యకరమైన విషయం మేడం, చెప్పండి దిల్పజ్. రాహుల్ గాంధీ గారు ఎల్ఓపిగా ఎన్నికైన తర్వాత ప్రతి సందర్భం లోపల ఆయన విదేశీ టూర్లు పోతాడు. Okay. అక్కడ విదేశీ శక్తులతోటి, అది కూడా భారత వ్యతిరేక శక్తులతోటి సమావేశం అవుతాడు. Okay. అంతకుముందు అధీర్ రంజన్ చౌదరి ప్రధాన ప్రతిపక్ష సో నాయకుడు. ఇది పర్సనల్ ఆయన- టూర్ ని అఫీషియల్ టూర్ చేశారంటారు. ఈయన పర్సనల్ ఎజెండాను ఓకే, ఆ విదేశీ మంత్రిత్వ శాఖకు తెలియకుండా ఈయన పోయి అక్కడ ఈ వ్యవహారాలను చక్కదిద్దడం కోసము, లేదనుకుంటే ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ఆ వేరే వాళ్ళ దగ్గర ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకొని దాంట్లో లబ్ధి పొందడం కోసము ఇవన్నీ వ్యక్తిగత ఎజెండాని తీసుకొని పోయి ఈయన అధికారిక పర్యటనగా రూపాంతరం తీసుకొని వచ్చి దాని ద్వారా లబ్ధి పొందాలనుకున్నారు. అందుకని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ చాలా కేటగారికల్ గా క్లియర్ గా చెప్పింది. ఈయన మాటలు కొనసాగవండి, ఇష్టం వచ్చినట్టు ఈయన Okay, దిల్పచ్ రాహుల్ గారు. గాంధీకో లేకుంటే సోనియా గాంధీకో ఏదో కాకమ్మ కబుర్లు చెప్పి ఆ ముఖ్యమంత్రి సీట్ తీసుకొచ్చినట్టు కాదు వ్యవహారం. ఒకవైపు Okay. దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఓకే, థ్యాంక్ యూ దిలీపాచారి గారు, థ్యాంక్ యూ శరత్ గారు. యా, మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి అయితే తనకు అవమానం, అమెరికా పర్యటన కావాలనే కేంద్రం రద్దు చేసింది అని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇక బీజేపీ ఏమో ఇది పర్సనల్ ఎజెండాని ఇక్కడ అఫీషియల్ గా చేశారని అంటున్నారు. సో ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం.